హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నేను టమాటా పచ్చడి చేస్తున్నాను. ఇది మ్యాక్సిమం 1 మంత్ అయినా ఉంటుంది. ముందుగా టమాటాలు కడిగి ఇలా ఆరబెట్టుకోండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని వేడెక్కాక 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు నేను ఈక్వల్ క్వాంటిటీలో వేసాను. ఇప్పుడు వీటన్నిటిని సన్నని సెగ పైన ఎర్రగా వేపుకోవాలి. చూడండి ఎలా వేగాయో. ఇప్పుడు 1 పిరికెడు వెల్లుల్లి పొట్టు తీసుకొని కచ్చా పచ్చగా దంచి పక్కన పెట్టుకుందాం. మరీ ఎక్కువగా దంచాల్సిన పని లేదు. ఈ గ్యాప్లో వేయించిన ఆవాలు మెంతులు చల్లారిపోయాయి. వీటిని మెత్తని పౌడర్గా చేసుకుందాం. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం. వేడెక్కాక ఆయిల్ వేసుకుందాం. నేను కేజీ టమాటాకి ఆల్మోస్ట్ 150 ml దాకా ఆయిల్ అయితే వేసుకున్నాను. అంతకంటే ఎక్కువేం అవసరం లేదు. నూనె వేడెక్కిన తర్వాత 4 ఎండుమిర్చి, జీలకర్ర వేసి చిట్లనివ్వండి. జీలకర్ర చిట్లితేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కొన్ని ఆవాలు, కొంచెం కరివేపాకు వేసుకొని వేపుకుందాం. ఇవి వేగిన తర్వాత కొంచెం పసుపు, ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసి వేయించండి. దీనికి మళ్ళీ సపరేట్గా తాలింపు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈజీ ప్రాసెస్లోనే ఉంటుంది. ఇప్పుడు ఇవి మాడకుండా జాగ్రత్తగా కలుపుకోండి. బ్యాచిలర్స్కి అయితే చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇవి వేగుతుండగానే 50 గ్రాముల చింతపండు వేసుకొని వేపుకోండి. చింతపండు ముద్దగా లేకుండా చూసుకోండి. ఈలోగా ఆరబెట్టి కట్ చేసిన టమాటాలని నీళ్లు రాకుండా ముక్కలు మాత్రమే వేసుకొని కాసేపు వేగనివ్వండి. ముందే వాటర్ వేయకూడదు. ఇలా చేయడం వల్ల ముక్కల్లో పచ్చితనం అనేది తెలియకుండా ఉంటుంది. పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకొని మూత పెట్టుకోండి. ఇది అవ్వడానికి చాలా టైం పడుతుంది. నాకు సుమారుగా 40 నిమిషాల దాకా పట్టింది. అడగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఈ టమాటాలు 80% దాకా ఉడికిపోయాయి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న టమాటాలోని రసాన్ని అందులో వేసేసి కలిపేసుకోండి. ఇక మీద సిమ్లోనే ఉండాలి గ్యాస్. ఈ టమాటాలు మగ్గిపోయాయి. చూడండి ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి ఉప్పు కారం వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకోండి. టమాటాలో నుండి నూనె పైకి తేలిందంటే చాలు, ఇది ఉడికిపోయినట్టే. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు గ్యాస్ ఫుల్ ఫ్లేమ్లో పెట్టేసి టమాటాల్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయేదాకా ధనాధన కలుపుతూ ఉండండి. నీరెక్కడా ఉండకూడదు. ఇది గట్టిపడిపోవాలి. మనం క్యాప్ పెట్టేసి చేయడం వల్ల ఉడికిన వాటర్ అంతా అందులోనే పడిపోతుంది. దాన్ని అలాగే వదిలేసామంటే త్వరగా బూజు వచ్చేస్తుందండి. ఇలా చేయడం వల్ల పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ధనియాలు కూడా వేసి పచ్చడి అంటారు ఏంటి అండి అనుకోవచ్చు. వేసి చూడండి, ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. చూడండి ఇది అయిపోయింది. ఇంకా గ్యాస్ ఆపేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్ ఏదైతే ఉందో దాన్ని వేసి బాగా కలుపుకోండి. దీన్ని 8 బాక్స్లో పెట్టుకుంటే మ్యాక్సిమం 1 మంత్ అయినా ఉంటుందండి. నేను అంత పెద్దగా ఎక్కువ క్వాంటిటీ చేయలేదు. సో నాకు 3-4 డేస్లోనే అయిపోయింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. టాటా, బై బై ఫ్రెండ్స్.